సీఎం క్యాండిడేట్లు ఇద్దరు ఓడిపోయినప్పుడు కూడా మీరు ఇంకా తేరుకోకపోతే క్షమించదు మిమ్మల్ని. అంటే అది ఒక మీరు చేసిన ఘోరమైన తప్పిదాల కారణంగా మీకు ప్రజలు మా వైపు కాకుండా కొంచెం కాంగ్రెస్ డీలిమిటేషన్ ఆ నియోజకవర్గానికి ఎందుకు వర్తించట్లేదని దక్షిణ తెలంగాణలో బీన్ నలిఫైడ్ బై కాంగ్రెస్. కాంగ్రెస్ గొప్పతనం కాదు, మోడీని మళ్ళీ తీసుకొని రావాలి అంతే. ఇక వేరే మీరు అలా భావించే అసెంబ్లీ ఎలక్షన్స్లో బొక్కబొర్ల పట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని రేపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చెప్పి అసెంబ్లీలో చేసిన తప్పులే మళ్ళీ వాసు గారు ఒక చిన్న ప్రశ్న ముందర మీ దాని సమయం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొలిటికల్ థాట్ అనే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక విశిష్ట అతిథిని పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనూ అంతర్జాతీయంగానూ చోటు చేసుకున్న పరిణామాలు, ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేళ సమీపిస్తోంది కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు, అలాగే బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శంకరొల్ల రవికుమార్ గారు. నమస్తే రవికుమార్. నమస్తే అండి. సో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ డిడ్ యువర్ బెస్ట్. ఎవరు ఎన్ని రకాల ఆరోపణలు, విమర్శలు, లేకపోతే అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఏంటంటే మ్యాక్సిమం యూ హ్యావ్ డెలివర్డ్ ద గూడ్స్. ఒక స్థానం నుంచి 8 స్థానాలకి వెళ్ళారు. మీరు చేసిన ఘోరమైన తప్పిదాల కారణంగా మీకు 32, 35 రాలేదు, కానీ బట్ ఏంటంటే పాస్ మార్కులతో గెటెక్కేశారు మీరు. బట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈసారి మీకు పాస్ మార్కులు కాదు, డిస్టింక్షన్ రావాలని చెప్పేసి మీ నేషనల్ హెడ్ క్వార్టర్స్ మీకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. మొన్న ఈ మధ్యన అమిత్ షా వచ్చి వెళ్ళారు, చాలా గట్టిగా మీకు చెప్పి వెళ్ళారని తెలుస్తుంది. నిజమేనా? ముందుగా మీకు ఫోర్ సైడ్స్ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్తే. అసెంబ్లీ ఎలక్షన్లో మేము అనుకున్నంతగా మాకు ఫలితం రాలేదు. వాస్తవం, దానికి సంబంధించిన రివ్యూ మేము చేసుకున్నాం. బట్ పాస్ అయ్యాము. అంటే నేనేమంటాను అంటే నా కాంటెక్స్ట్లో నేను మాట్లాడాలనుకుంటే ఎస్, ఒక 100% ఓట్ షేర్ పెరిగింది మాకు గతంతో పోలిస్తే. ఒక సీట్ నుంచి 8 సీట్లు పెరిగాయి. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ష్యూర్. 100% అది కాదు, అట్లీస్ట్ మేము డబుల్ డిజిట్ అన్న క్రాస్ అవుతాం అనుకున్నాం. కొంచెం చివరి మూమెంట్లో ప్రజలు మా వైపు కాకుండా కొంచెం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్ల కాంగ్రెస్కి మాకు రావాల్సిన కొన్ని సీట్లు కాంగ్రెస్కి పోయాయి అనేది వాస్తవం. అంతేకాదు, కొన్ని సీట్లు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని సీట్లు బీఆర్ఎస్కి పోయాయి. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఒక సీట్ నుంచి 8 సీట్లు, 7% ఓట్ల నుంచి 15% ఓట్లు మనం లెక్క వేసుకుంటే ఈ ఉన్నటువంటి 17 సీట్లలో మాకు 16 సీట్లలో 100% మేము గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం మాకు స్పష్టంగా అర్థమైంది. ఈ 16 సీట్లు ఎట్లా గెలవాలనే ఒక ప్లానింగ్తో ఖచ్చితంగా ఇంతకుముందు మేము చేసినటువంటి తప్పిదాలు మేము మళ్ళీ రిపీట్ చేయకుండా 16లో మీకు ఒక విషయం చెప్తాను. 17 అంటే మేము ఖచ్చితంగా కంక్రీట్ మెథడ్తో వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రాక్టికల్గా వెళ్ళాలనుకుంటున్నాం. ఇంతకుముందు అన్నట్టుగా ఇప్పుడు అసెంబ్లీలో అనుకున్నాం మేము గెలుస్తాం, 30-40 సీట్లు వస్తాయి అనుకున్నాం. అట్లా కాకుండా ఒక ప్రాక్టికల్ మెథడ్తో ప్రాక్టికల్గా ఆలోచించి ఫీల్డ్లో మనం ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ బలంగా లేము. ఆబ్వియస్గా మేము ఎక్కడైతే అంటే మైనారిటీ ఓట్లు అత్యధికంగా ఉన్న ఒక పార్లమెంట్ సీట్లో మేము పెద్దగా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము, మా పోటీ ఇస్తాము, కాదని కాదు. బట్ గెలిచే సీట్లు మాత్రం ఖచ్చితంగా మాకు 16 గెలిచే సీట్లు ఛాన్స్ ఉన్నాయి కాబట్టి దానిపైన ప్లాన్ చేస్తున్నాం. దాని తగ్గట్టుగా మీకు నిన్నే చూశారు, కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్లను కూడా వేసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇన్ఛార్జ్లను వేసుకొని దాని తర్వాత మండల్ వైజ్ కూడా ఇన్ఛార్జ్లను వేసుకొని మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మనకు అసెంబ్లీలో ప్రచారంలోనే ప్రజలందరూ కూడా మాకు చెప్పేవాళ్ళు, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమో కానీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం 100% మోడీయే రావాలి, మోడీయే ఉండాలి, మోడీ గారికే మా ఓటు అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో అన్ని కాన్స్టిట్యున్సీలో మాకు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన కాబట్టి తగ్గట్టుగా మీకు కొత్త నాయకత్వం దిశానిర్దేశం చేయడం ఇవన్నీ ఒక ఎత్తైతే మీరు ఇన్ ది సెన్స్ మీరు ఇండివిజువల్ అని కాదు, రాష్ట్ర బీజేపీ కన్వీనియంట్గా ఒక విషయం మర్చిపోతుంది. 1989 తర్వాత 1986 తర్వాత ఇంతవరకు ఈ డీలిమిటేషన్ అనేది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వర్తించకుండా ఓవైసీ ఆయన అనుచర గణం అంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. సబ్సిక్వెంట్ అప్పుడున్న గవర్నమెంట్స్ నుంచి సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఈ డీలిమిటేషన్ ఆ నియోజకవర్గానికి ఎందుకు వర్తించట్లేదు అని యూ కెన్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా కదా. అయితే వాసు గారు,
డీలిమిటేషన్ అనేది మీకు తెలుసు ఎవ్రీ 25 years ఒకసారి. నేను అనేది అదే 25 అక్కడ years జరగలేదు కాబట్టి నవ్వు ఇక్కడ Yes. ఛాలెంజ్ అంటున్నా. ఈ 25 years బిఫోర్ ఏదైతే డీలిమిటేషన్ జరిగిందో అప్పుడు కూడా మనకు అనుకూలంగా, అంటే మనకు అనుకూలంగా కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా అదే. డీలిమిటేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే ఈ డీలిమిటేషన్ ఒకరికి అనుకూలంగా కాకుండా నిజంగా అది ఏ పద్ధతిలో జరగాలనేది ఆ పద్ధతిలో జరిగేటట్టుగా చూసే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంటుంది. డైరెక్ట్గా మేము చేయకపోయినా కూడా ఖచ్చితంగా ఆ డీలిమిటేషన్, ఆ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఆ వ్యవస్థను ఏ విధంగా నిర్మించాలి, ఆ విధంగా నిర్మించి దాని తగ్గట్టుగా డీలిమిటేషన్ చేసే అవకాశం 100% ఉంది. ఇప్పుడు మీకు తెలుసు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ ఉంది. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే దాదాపు దగ్గర శంషాబాద్ దగ్గర నుంచి తీసుకుంటే ఈ మణికొండ ఇదంతా కలిసి వస్తుంది. అసలు ఎక్కడ కూడా అసలు మ్యాచింగే ఉండదు. అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినట్టుగా చేసుకున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా చూడండి. మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కడో ఉంటుంది, అదంతా ఈ ఒక పుదుచ్చేరి సైజ్ ఉంటుంది, అది పుదుచ్చేరి అంత పెద్ద సైజ్ ఉంటుంది. ఎందుకు మల్కాజ్గిరి అసెంబ్లీ కూడా దాదాపు 6 లక్షల ఓట్లు. 6 లక్షల ఓట్లు. అంటే ఆ డీలిమిటేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పటికే జరగాల్సింది, మనకు ఈ సెన్సస్ లేట్ అయింది కాబట్టి సెన్సస్తో పాటు దాని తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. దాంట్లో మాత్రం ఖచ్చితంగా క్రమ పద్ధతిలో జరుగుతుంది. అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మాకున్న అవకాశాల గురించి నేను చెప్తున్నాను. మా మొత్తం ప్రచార వ్యూహం మొత్తం మోడీ గారి ఈ 10 ఏళ్ల పాలన, ఈ 10 ఏళ్ల పాలనలో దేశంలో జరిగినటువంటి మార్పులు, సంస్కరణలు, ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు, దేశం అభివృద్ధి చెందిన తీరు, దేశంలో కల్పించినటువంటి మౌలిక వసతులు, దాదాపు ఒక 14 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినటువంటి విషయాలు. అదేవిధంగా ఒకప్పుడు భారతదేశం అంటే ఓన్లీ దిగుమతి చేసుకునే కేంద్రంగా ఉండింది, ఇప్పుడు ఎగుమతి చేసే కేంద్రంగా. దాదాపు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రక్షణ పరికరాలు అయితే ఉన్నాయో మనం అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మీకు తెలుసు కదా, దాదాపు ఒక 83 దేశాలకి మేము రక్షణ పరికరాలు ఎగుమతి చేస్తున్నాం. అంత స్థాయికి ఎదిగాం. ఇస్రో అనే ఒక సంస్థని ఒక వ్యాపార సంస్థగా చేసి ఆ ఇస్రో సంస్థకి డబ్బులు ప్రభుత్వం ఇవ్వడమే కాదు, ఆ ఇస్రో సంస్థ సొంతంగా తను కూడా డబ్బులు సంపాదించేంత స్థాయికి తీసుకొచ్చాం. ఒక 800 కోట్లు మేము ఖర్చు చేస్తే ఒక 8,000 కోట్లు ఆదాయం పొందే విధంగా తయారు చేసాం ఇస్రోని. అంటే ఇది గుణాత్మకమైన మార్పులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రజల జీవితాల్లో. మీకు తెలుసు 2014 కంటే ముందు ఈ సంక్షేమం అనేది పేరుకు మాత్రమే సంక్షేమం ఉండేది. ఇందిరాగాంధీ గారు 50 ఏళ్ల క్రితం గరీబీ హటావు అన్నారు. 50 ఏళ్ల తర్వాత 2014 దాకా కూడా వాళ్ళు వచ్చి గరీబీ హటావు అంటున్నారు. ఎవడు దీనికి బాధ్యుడు? అంటే 50 ఏళ్ల పాటు ఇంకా పేదలు కంటిన్యూ పేదలను పుట్టిస్తున్నారా, పెరుగుతూనే ఉన్నారా? ఎక్కడి నుంచి వస్తూ ఉంటారా? పేదలుగానే ఉంచాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు 2014 తర్వాత మోడీ గారి హయాంలో 14 కోట్ల మంది పేదలు బయటపడ్డారు. ఈ తెలంగాణకి సంబంధించి 16 సెగ్మెంట్స్, పార్లమెంట్ సెగ్మెంట్స్ మీద మీరు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడే వద్దు. ఈ 16లో మీరు ఆల్రెడీ గెలుచుకున్నవి ఏంటి? కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, అండ్ సికింద్రాబాద్ ఉంది, ఆదిలాబాద్. ఈ 4 రీటైన్ చేసుకోవడంతో పాటు మిగిలిన 8. మిగిలినది చూస్తే దక్షిణ తెలంగాణలో మీ ప్రజెన్స్ ఆల్మోస్ట్ దట్ హాస్ బీన్ నలిఫైడ్ బై కాంగ్రెస్. ఇప్పుడు మహబూబ్ న్యూట్రలైజ్డ్ బై కాంగ్రెస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహబూబ్ నగర్ ఉంది, మా సొంత డిస్టిక్, ఉమ్మడి జిల్లా. మహబూబ్ నగర్లో ఉన్నంత క్యాడర్, అంత స్ట్రాంగ్గా ఒక ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ నిజామాబాద్ తప్ప ఎక్కడ లేదు. అవును, అది వెరీ వెరీ ట్రూ. ఎక్కడ లేదు. మీరు ఇక్కడ మీరు ఇటు వరంగల్, కరీంనగర్ బోండి, ఇటు ఖమ్మం ఇటువైపు బోండి, నల్గొండ బోండి, ఎటు బోండి లేదు. హైదరాబాద్లో కూడా అంత స్ట్రాంగ్ క్యాడర్ లేదు. ఓపెన్గా చెప్తున్నా నేను. అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది మహబూబ్ నగర్లో. మీరు మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు వన్పర్తి, నాగర్ కర్నూలు, మక్తల్, నారాయణపేట్ ఇక్కడ దాకా స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది మాకు. అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నప్పుడు మేము మహబూబ్ నగర్లో గెలిచే అవకాశం 100% ఉంది మాకు. దాని తర్వాత జహీరాబాద్ కొంచెం మనకు అక్కడ మహారాష్ట్ర కర్ణాటక టచ్ అవుతుంది. అక్కడ కూడా మా యొక్క భావజాలంతో, మా యొక్క సిద్ధాంతాలతో ఏకీభవించి నడిచేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రాంతానికి చెందిన వాళ్ళు చాలా మంది సెటిల్ అయి ఉన్నారు. అదేవిధంగా చేవెళ్ళ గురించి కూడా మీకు తెలుసు. చేవెళ్ళలో మార్పులు మీరు చూస్తూ ఉంటే ఈ చేవెళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తులు కూడా మా పార్టీలో కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు, మామిడి రాజు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ మంచి మంచి నాయకులు మా పార్టీలో జాయిన్ అయ్యారు, మా పార్టీలో ఉన్నారు. అక్కడ కూడా మేము గట్టిగా ఉన్నాం. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి చూడండి. మల్కాజ్గిరిలో కూడా సిటీకి ఆనుకొని సిటీలో ఉంటుంది కాబట్టి
100% అర్బన్ ఓటర్స్ బీజేపీకి ఖచ్చితంగా బీజేపీ వైపు ఉంటారు కాబట్టి మల్కాజ్గిరిలో కూడా మాకు మంచి అవకాశం, సికింద్రాబాద్ ఎట్లా గెలుస్తూ ఉన్నాం మేము. ఈ విధంగా మీరు ఏ విధంగా ఎక్కడ చూసుకుని మిగతా అంత ఇది కాకుండా మిగతా 4 బట్ యూ కెనాట్ అండర్మైన్ కాంగ్రెస్ కాలిబర్ కదా, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో స్ట్రాంగ్. నేనేమంటున్నానంటే మీరు రాజకీయ ప్రత్యర్థులే, శత్రువులు కాదు కాబట్టి ప్రత్యర్థి యొక్క గొప్పతనం వాళ్ళ కాలిబర్ను కూడా మీరు నోటీస్ చేశారు, అప్పుడే మీరు మీ ఎత్తుగడలకి పదును పెట్టుకోగలరు. ఇక్కడ 2 విషయాలు చెప్తాను మీకు. అసెంబ్లీ ఎలక్షన్లో జరిగిన దాని గురించి చెప్తాను. అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ని ఓడగొట్టాలనే ఒకే ఒక్క సంకల్పం తీసుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, అంతే సింపుల్. అది కాంగ్రెస్ గొప్పతనం కాదు, బీఆర్ఎస్ని ఓడగొట్టాలి. వెరీ ట్రూ. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మోడీని మళ్ళీ తీసుకొని రావాలి అంతే, ఇక వేరే ఎజెండా లేనే లేదు ప్రజల్లో, వేరే ఎజెండా లేనే లేదు. కాంగ్రెస్కు ఓటు వేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్కు తెలంగాణలోనే కాదు దేశం మొత్తం మీద ఎక్కడ కూడా ఒక 40 కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అలయన్స్ ఏదో పెట్టుకుంటున్నారు, ఇండియా అలయన్స్ అని పెట్టుకుంటున్నారు. సరే, ఇండియా అలయన్స్ యొక్క ఎఫెక్ట్ తెలంగాణలో అంతగా లేకపోయినప్పటికీ కూడా సిపిఐ మీద 1-2 సీట్లలో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం మీద కూడా ఎక్కడ లేదు. ఒక బెంగాల్లో చూసుకోండి, మమత ఏదో బిచ్చం వేస్తున్నట్టు నేను 2 సీట్లు ఇస్తాను కాంగ్రెస్కి అంటుంది. అధీర్ రంజన్ చౌదరి దానిపైన చాలా తీవ్రంగా ఆయన స్పందించి మాకేం బిచ్చం ఇస్తున్నారు అన్నాడు. అంటే బెంగాల్లో వాళ్ళ యొక్క ముఖ్యమైన అలయన్స్ టీఎంసీ పోయింది. పంజాబ్ అండ్ ఢిల్లీలో అసలు కాంగ్రెస్ లేనలేదు, కాంగ్రెస్కి మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఆ పార్టీ భగవంత్ మని అన్నాడు, అక్కడ కూడా అలయన్స్ లేదు. మీరు బీహార్లో చూడండి, బీహార్లో నితీష్ కుమార్ని చైర్మన్ చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీలో నితీష్ కుమార్ని ఎందుకు చైర్మన్ చేస్తారని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు లేసి వచ్చారు బయటికి. అక్కడ బీహార్లో కూడా పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. యూపీలో మేము కొన్ని సీట్లు ఇస్తాం, అఖిలేష్ యాదవ్ అంటాడు, కొన్ని సీట్లు మేము కాంగ్రెస్కి ఇస్తాం అంటాడు. అంటే కాంగ్రెస్కి ఇవ్వడం ఏంటి, ఇవ్వాలి కదా, కొన్ని సీట్లు ఇస్తామంటే ఏదో వేస్తాం అన్నట్టు. అక్కడ కూడా అంటే నేను ఏమంటున్నా, కాంగ్రెస్కి ఎక్కడ కూడా దేశం మొత్తం మీద తెలంగాణ is a different battleground. Yes, తెలంగాణ కాంగ్రెస్ has its own strength when compared to other states. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేప్పటికి కాంగ్రెస్ ఇక్కడ అలయన్స్ పార్ట్నర్స్ ఎవరు లేరు కదా. సార్ వాసు గారు, కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 3 సీట్లు గెలిచింది తెలంగాణలో, మేము 4 సీట్లు గెలిచాం, బీఆర్ఎస్ కొన్ని సీట్లు. అయితే లాస్ట్ టైం గెలుచుకున్నటువంటి సీట్లతో మేము పోల్చుకుంటే, మా ఓట్లతో మేము పోల్చుకుంటే కాంగ్రెస్ ఎక్కడ కూడా మాకు పోటీలో లేదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బ్యాటిల్ తెలంగాణ భావించే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బొక్కబొర్ల పడ్డారు మీరు. లేదు, తెలంగాణ బట్టి నేను అదే చెప్తున్నాను, అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో పోయినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ని కాదని ఒక స్ట్రాంగ్ పార్టీకి ఇవ్వాలనుకున్నారు కాబట్టి కాంగ్రెస్కి ఇచ్చారు. అంతేగాని అందులో మీకు తెలుసు వాళ్ళ యొక్క వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలు ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవి అమలు అయ్యే పరిస్థితి కూడా ఇంకా ఇప్పటికి కూడా కనిపించట్లేదు. ఏదో మొన్న అప్లికేషన్లు తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నంత మాత్రం అప్లికేషన్ పైన క్రమ సంఖ్య లేదండి, సీరియల్ నెంబర్ లేదు. ప్రజాపాలనలో సీరియల్ నెంబర్ లేదు. ఆ అప్లికేషన్లు పట్టుకొని ఇప్పుడు డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. డేటా ఎంట్రీ చేయించేటప్పుడు వాటి అథెంటికేషన్ ఏంటి? ఇప్పుడు నేను నా అప్లికేషన్ సేఫ్ ఉందని గ్యారెంటీ ఏంటి? నాకు ఏదైనా అక్నాలజ్మెంట్ ఇవ్వాలి, నాకు ఏదైనా రిసిప్ట్ ఇవ్వాలి, ఎక్కడ లేదు. ఆ రిజిస్టర్స్ ఏదో మాన్యువల్గా రిజిస్టర్లో రాసుకున్నారు, ఆ రిజిస్టర్స్ కూడా సేఫ్ ఉంటాయని గ్యారెంటీ లేదు. అంతా కూడా ఇప్పుడు నేను ఇచ్చిన ప్రతి ఒక్క అప్లికేషను ఈ డేటా ఎంట్రీ అవుతుంది. ఇదంతా కూడా ఏంటంటే కొన్ని రోజులు అట్లా నడిపించాలా, పార్లమెంట్ ఎలక్షన్ వరకు అట్లా నడిపించాలా, ప్రజల్లో ఏదో చేస్తున్నాము అన్నట్టుగా చూపించాలా. ఒక 100 రోజుల గ్యారంటీ చెప్పాము, 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పాము, 100 రోజుల వరకు లాగాల దీన్ని. 100 రోజులు లాగిన తర్వాత ఎలక్షన్స్ అయిపోతుంది, దాని తర్వాత అప్పుడు మళ్ళీ అప్పుడే శ్వేతపత్రం మళ్ళీ ముందు బయటికి తీసుకొస్తారు, ఇక డబ్బులు లేవు వెళ్ళలేదని చెప్పేసి చెప్తారు. అంత అస్తవ్యస్తం అయిపోయింది. థింక్ మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెచ్చుకున్న 13.49% ఎంత మీ ఓటింగ్? 14.4% వచ్చింది. ఈ 14.4% డస్ ఇట్ రియల్లీ ఇనఫ్ ఫర్ యూ టు కంబాట్ ది పార్లమెంట్? ఒకటే విషయం చెప్పారు, 2018 అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు 7% వచ్చింది, 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో మాకు 20% వచ్చింది. ఈ క్యాలిక్యులేషన్లో నేను వేసుకున్నా కూడా మీరు క్యాలిక్యులేషన్ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈసారి మాకు 15% వచ్చింది, అసెంబ్లీ ఎలక్షన్లో 14 పాయింట్ చేంజ్ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా 35 to 40% వస్తుంది మాకు పార్లమెంట్. నేను ఒక విషయం చెప్పిన, అంటే మీరు నొచ్చుకోవచ్చు కూడా, నాకేం అభ్యంతరం లేదు. పాలిటిక్స్ ఈస్ నాట్ సింపుల్ మ్యాథమెటిక్స్, ఇట్ ఇస్ కపుల్డ్ విత్ కెమిస్ట్రీ, ఇట్ ఇస్ కపుల్డ్ విత్ కెమిస్ట్రీ, ఇట్స్ కపుల్డ్ విత్ కెమిస్ట్రీ. 7-14 అయింది కాబట్టి 14 ఇప్పుడు 28 అవుతుందని వేసుకోవడానికి ఇట్స్ నాట్ పైథాగరస్, ఐ యామ్ టెల్లింగ్ యు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము స్టాటిస్టిక్స్ కంటే కూడా మనం చేసిన పనులు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు చూసుకుంటున్నారు, ప్రజలు కూడా చూసేలా చేసుకోవట్లేదు. ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, మేము వికసిత్ భారత్ పేరుతో అందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం తిరుగుతూ ఉన్నాం.
భారత్ ఏదైతే నెక్స్ట్ 2047 కల్లా ఏ విధంగా ఉండాలనేది ప్రజలతో డిస్కషన్ చేసి వాళ్ళకు ఒక సంకల్పం లాగా వాళ్ళకు ఒక సంకల్పపత్రం కూడా ఇస్తూ ఉన్నాం. అయితే నేనేమంటున్నానంటే చూడండి వాసు గారు, ఎలక్షన్స్ అనేవి ఇంత ముందులా లేవండి. గుడ్డిగా తీసుకెళ్ళిపోయి అక్కడ చేతికి గుద్దడమో ఏదో గుద్దడం, అరే మా ఊర్లో పటేల్ చెప్పిండానో మా ఊర్లో గౌడ్ చెప్పిండానో తీసుకెళ్ళి అరే ఏ రా గుద్దేయండి అన్నట్టు కాదు. ఒక మారుమూల ఒక రిమోట్ విలేజ్లో కూడా ఒక ఓటరు ఖచ్చితంగా మీ యొక్క మెరిట్స్ చూసి మీ యొక్క పర్ఫార్మెన్స్ చూసే ఓటు వేస్తున్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడైతే మొన్న వచ్చిన ఓటు కాంగ్రెస్ కి పర్ఫార్మెన్స్ మీద వచ్చిన ఓటు అనుకోవాలి, అది వ్యతిరేకత పైన వచ్చినట్టు ఓటు. వ్యతిరేకత పైన వచ్చిన 100% అది వ్యతిరేకత. దాని ముందే మాట్లాడుకున్నాం. ఈ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మా పైన వ్యతిరేకత ఉంది, కానీ వ్యతిరేకత ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మోడీ గారి పాలన గత 9.5 ఏళ్ల పాలనలో దాదాపు 10 సంవత్సరాలు 26 రాష్ట్రాలు 25 రాష్ట్రాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిన బీజేపీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేప్పటికి ఎందుకు డింకీలు కొడుతుంది? నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడతానండి. మా పార్టీ అనో లేకపోతే తప్పు నిర్ణయమే. ఎస్, కొన్ని నిర్ణయాలు మాకు అనుకూలంగా మనము తీసుకోలేదు కాబట్టి మాకు తప్పు జరిగింది, మా యొక్క ఓట్ షేర్ తగ్గింది. ఈ సందర్భంగా మీ ప్రాంతం నుంచి వచ్చిన తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఒక సహజ న్యాయసూత్రం చెప్పేవారు. ఆయన కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీకు అంటే మీరు కోలుకోలేని దెబ్బతిన్నారు, అవునా కదా? అంటే ప్రతిసారి అట్లా కొన్నిసార్లు వర్కౌట్ అవుతుందండి, అంతే. మీరు కూడా మన నిర్ణయం తీసుకోకుండా బండి సంజయ్ గారి విషయంలో ఎవరో ఏదో కంప్లైంట్ చేశారని తక్షణం అధ్యక్షుడిని మార్చేయడం అనేది మిమ్మల్ని చావు దెబ్బ కొట్టింది బీజేపీ తెలంగాణలో. అంటే అది కొంచెం మట్టుకు అది కరెక్టే కాదని ఒప్పుకోవాల్సిందే. కొన్ని ఎలక్షన్స్ అయితే మార్చి ఉండాల్సి. ఎస్, అది కొంచెం వరకు మాకు ఒప్పుకోవాల్సిందే. నేను కాదని నేను 100% ఒప్పుకోవాల్సిందే. కాకపోతే కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి మనకు అనుకున్న దానికంటే కూడా కొంచెం డిఫరెంట్గా పనిచేస్తాయి అనేది. అంటే డిసిషన్స్, వెన్ యూ మేక్ అ డిసిషన్ యూ నీడ్ టు థరోలీ అనాలిసిస్ యువర్ ప్రెజెన్స్, యువర్ ఆపర్చునిటీస్. ప్రెజెన్స్ ఎంతవరకు ఉంది, ఆపర్చునిటీస్ ఏమి ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఆ డిసిషన్ మేకింగ్ జరిగినప్పుడు ప్రెజెన్స్ కాకుండా, ఆపర్చునిటీ కాకుండా కేవలం కంప్లైంట్ బేసిస్ పైన డిసిషన్ తీసుకున్నారు కాబట్టి లాస్ జరిగింది. ఆపర్చునిటీ మర్చిపోయారు, ప్రెజెన్స్ మర్చిపోయారు. ఈ రెండు మర్చిపోయి ఓన్లీ దానిపైన చూశారు. క్యాడర్ అన్నారు, ఏదో దానికి చూశారు. అందుకే నేను ఏమంటానంటే ఎప్పుడైనా కానీ ఏదైనా డిసిషన్ తీసుకుంటున్నప్పుడు ఒక శాస్త్రీయంగా అంటారు కదా, శాస్త్రీయంగా డిసిషన్ తీసుకోవడం మరవద్దు. చెప్పినట్టు పివి నరసింహారావు గారి మీద ఎగ్జాంపుల్ చెప్పారు. పివి నరసింహారావు అది ఎప్పుడో ఒకసారి వర్కౌట్ అవుతుంది, అట్లా ప్రతిసారి అట్లా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు వర్కౌట్ అయ్యి ఉండేది, ఇప్పుడు వర్కౌట్ అయ్యేది అంటారు. ఆ డిసిషన్ అదే అంటారు. ఆ డిసిషన్ ఒకవేళ శాస్త్రీయంగా తీసుకుని ఉంటే ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదు, కంటిన్యూ చేసేవాళ్ళు. అదే దాన్ని అట్లా ఆలోచించలేదు. తెలుగులో సామెత ఉంది, శాసనం ప్రకారం వెళ్తే కుక్కపిల్ల పడతాయని. అదే జరిగింది ఇక్కడ మీకు బీజేపీ విషయంలో. అంటే ఇక్కడ సరే, అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, బీజేపీ ఎంత వైజ్గా ఆలోచిస్తే ఒక మోహన్ యాదవ్ వచ్చాడు, ఒక భజన్లాల్ శర్మ వచ్చాడు, మీకు ఛత్తీస్గఢ్లో ఆయన పేరేంటండి, సాయిదేవ్ ఆయన వచ్చారు. ఎంత వైజ్ చేసిన నిమ్న వర్గాలు ఉన్నారు, ఇతర కులాలు ఉన్నారు. అగ్రవర్ణాలు అనే మాట నేను అంగీకరించను. ఇతర కులాల నుంచి భజన్లాల్ శర్మ వచ్చాడు. అగ్రవర్ణం అనేది కొన్ని శక్తులు మధ్యలో వచ్చి దాన్ని ఇన్కార్పొరేట్ చేసే ఆ పదాన్ని. ఒకటి సమాజంలో సామాజిక వర్గాలు ఉంటాయి, అన్ని ఈక్వలే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ టైమ్ అండ్ గాడ్. అయితే నేను ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మోడీ గారి పాలనలో మనం 2014 కంటే ముందు, 2014 తర్వాత మనం కంపేర్ చేసుకొని చూడండి. మీరు దేశం మొత్తం మీద రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు చైనా కంటే మనది ఎక్కువ. చైనా కంటే కూడా రోడ్ కనెక్టివిటీ భారతదేశానికి ఎక్కువ 2014 తర్వాత. రైల్వే నెట్వర్క్లో అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ దేశం మనది. ఈ రోడ్డులో దాదాపు 58,000 కిలోమీటర్ల హైవే ఉంది భారతదేశంలో. ఓన్లీ హైవే అంటున్నాను నేను, ఇంటర్నల్ రోడ్స్ కాకుండా. ఈ 58,000 కిలోమీటర్ రోడ్లో 2014 తర్వాత వేసింది 23,000 కిలోమీటర్లు అండి. 23,000 కిలోమీటర్ల హైవే వేశారు మోడీ గారు. దాంతోపాటు ప్రతి ఒక్క గ్రామాన్ని పంచాయతీ రోడ్స్ దగ్గర నుంచి హైవే దాకా అనుసంధానించారు. ఆ విధంగా రోడ్ కనెక్టివిటీలో భారతదేశం చైనాను దాటిపోయింది. ఇది ఫస్ట్ విషయం. రైల్వే కనెక్టివిటీ భారతదేశంలో 34,000 కిలోమీటర్ల రైల్వే లైన్స్ని ఎలక్ట్రిఫై చేశారు. మన దేశంలో ఉన్నటువంటి రైల్వే లైన్లు 1,26,000 కిలోమీటర్ల రైల్వే లైన్స్
1,26,000 కిలోమీటర్ల రైల్వే లైన్స్లో 2014 కంటే ముందు కేవలం 21,000 కిలోమీటర్ల రైల్వే లైన్స్ ఎలక్ట్రిఫై అయి ఉండేవి. ఇప్పుడు 38,000 అయ్యాయి. దాదాపు మొత్తానికి ఇప్పుడు భారతదేశంలో అవుట్ ఆఫ్ 1,25,000 కిలోమీటర్స్ రైల్వే లైన్లో 60,000 కిలోమీటర్లు, 59,800 కిలోమీటర్లు ఎలక్ట్రిఫై అయింది. ఈ 2014 తర్వాత జరిగినటువంటి మార్పులు ఇవన్నీ మీకు తెలుసు. ఫ్రైట్ క్యారియర్లో ప్రపంచంలోనే లాభాల్లో నడుస్తున్నటువంటి రైల్వేస్ మనది, ఫ్రైట్ క్యారియర్లో, గూడ్స్ క్యారింగ్లో. అండ్ రైల్వే రోడ్డు విత్ పోర్ట్స్తో అనుసంధానం చేసినటువంటి ఏదైనా దేశం, ఇంత ఫాస్ట్గా అనుసంధానం చేసినటువంటి దేశం ఏదంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని రేపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చెప్పుకోగలుగుతారా? ఖచ్చితంగా చెప్పుకోవాలి, 100% చెప్పుకోవాలి. అండ్ ఈ కుల సమీకరణాలు వచ్చేప్పటికీ అసెంబ్లీలో చేసిన తప్పులే మళ్ళీ ఇక్కడ మీరు చేయదలుచుకున్నారు? లేదు లేదు, నా ప్రశ్న ముందర మీద దాని కుల సమీకరణాలు వచ్చేప్పటికి అసెంబ్లీలో చేసినట్టే ఏకపక్షంగా ఒకే కులానికి సీట్ ఇచ్చుకుంటూ పోతారా, లేకపోతే దామాషా ప్రకారం పోతారా? ఎందుకంటే తెలంగాణలో 57% ఉన్నారు బీసీలు, వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. మీరు వచ్చి సూర్యాపేట సభలో మీరు అనేసి వెళ్ళిపోవటం కాదు, తర్వాత సబ్సిక్వెంట్ ఫాలో అప్ ఉండాలి. అది లేదు మీ దగ్గర కనిపిస్తుంది. వాసు గారు, మీకు తెలుసు, మేము చెప్పినట్టుగానే 40 సీట్లకు పైగా బీసీలకు ఇచ్చామని చెప్పుకోవడం కోసం ఇవ్వటం కాదండి, గెలిపించుకోలేకపోవడం మీ అసమర్థతకి గెలిపించుకోలేకపోయాం. కొంతమందిని మనం అంటే బట్ సీట్ల కేటాయింపులో మాత్రం మేము ఇచ్చిన మాట ప్రకారం క్యాండిడేట్లు ఇద్దరు ఓడిపోయినప్పుడు కూడా మీరు ఇంకా తేరుకోకపోతే జాతి క్షమించదు మిమ్మల్ని. అయితే నేనేమంటున్నా వాసు గారు, సరే అసెంబ్లీది మనం రివ్యూ చాలా చేసాము, బట్ పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం నేను ఒకటి చెప్పా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పా, ఓకే, ఉదాహరణ చెప్పా. రైల్వేస్, రోడ్వేస్ రెండు కూడా ఉదాహరణ చెప్పా. సంక్షేమం గురించి కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత మనము సంక్షేమం గురించి కూడా మాట్లాడుకుందాం. సంక్షేమం గురించి మాట్లాడుకోవాలంటే మోడీ గారి పాలనలో జరిగినటువంటి సంక్షేమం ఇంతవరకు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు, ఎవరి హయాంలో కూడా జరగలేదు. ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకు? 2014 తర్వాత జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత భారతదేశం యొక్క సంక్షేమం యొక్క బడ్జెట్ స్టూడియోలో చెప్పడం కాదు, జనానికి చెప్పాలి అంటున్నాను. 100% చెప్తాం. చెప్తున్నాను, జనాలకే పోతుంది. రైట్, మీరు నేరుగా మాతో కూడా కనెక్ట్ కాలేని జన సమూహాలు ఉంటాయి, వాటికి చెప్పాలి. నేను అదే అంటాను. ఇప్పుడు ఇదొక ప్రయత్నము. ఇప్పుడు మీకు చెప్తున్నానంటే నేను జనాలకు చెప్తున్నట్టే, మీ టీవీ ద్వారా నేను జనాలకు చెప్తున్నట్టే. జనాలకు నేను ఏం చెప్తున్నాను, ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో సంక్షేమ పథకాలకి ఏదైతే బడ్జెట్ కేటాయించే వాళ్ళు, ఓల్డ్ సిటీలో మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాల మీద పంపిణీ ఓవైసీ గారి బొమ్మతో వెళ్తుంటది. అది మీరు చెప్పుకోలేకపోయారు. నిర్మలా సీతారామన్ వచ్చి చెప్పేదాకా మీరు మీ రాష్ట్ర నాయకత్వం ఇక్కడ కళ్ళు తెరవలేదు, ముద్దు నిద్రపోతూ వచ్చింది. ఇవన్నీ కూడా మేము అప్పట్లోనే మనం చర్చించాం కూడా. నిర్మలా సీతారామన్ గారు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా చాలా డిబేట్లలో మనం కూడా చర్చించాం. మీతో కూడా నేను చర్చించాను. ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పోకడ, వాళ్ళ యొక్క నిరంకుశత్వం, నియంతృత్వం వలన మా యొక్క కార్యకర్తలపైన, అనేక మంది కార్యకర్తలపైన ఎన్నో కేసులు బనాయించి లోపలేసి చాలా రకాలుగా వేధించారు మమ్మల్ని. మా రాష్ట్ర అధ్యక్షుని కూడా వేధించారు. మీకు తెలుసు, అరెస్ట్ చేసి ఆ వ్యాన్లో లెక్కించేసి ఒక 3 జిల్లాల బార్డర్స్ని తిప్పి ఏ విధంగా బండి సంజయ్ గారిని ఏ విధంగా వేధించారో మీకు తెలుసు. అంటే అటువంటి నియంతృత్వ పాలనలో మేము చెప్పుకోలేకపోయాం. వాస్తవమే, కానీ ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. మన ఎలక్షన్స్ తర్వాత, మన అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారాలు కూడా తెలుసుకున్నారు, ఇప్పుడు కూడా తెలుసుకుంటున్నారు. మొత్తానికి ఏంటంటే ప్రజా సంక్షేమం కావచ్చు, మౌలిక వస్తువులు కావచ్చు, ఈ రెండిట్లో మోడీ గారి పాలనలో మీరు ఎప్పుడు కూడా పోల్చుకోలేనంత అభివృద్ధి జరిగిందనేది వాస్తవం. అదేవిధంగా పేదరిక నిర్మూలన కూడా మోడీ గారి హయాంలో అత్యధికంగా జరిగిందనేది కూడా వాస్తవము. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికలకి తెలంగాణ బీజేపీ నాయకత్వం ఇచ్చే ఒక స్లోగన్ ఏంటి? తెలంగాణలో మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి, ఒకటే స్లోగన్. ఆ స్లోగన్ తప్పితే ఇంకా వేరే ఏం లేదు. మేము అఫీషియల్ స్లోగన్స్ ఇంకా డిసైడ్ చేయలేదు. కానీ నేను అదే అంటే మామూలుగా స్థూలంగా నేను అంటే యాజ్ ఇట్ ఈస్ మీ నాయకత్వం ఫలానాది ఇస్తుందని కాదు, కానీ మీ మనసులో ఏముందనేది ఖచ్చితంగా మూడోసారి మోడీ రావాలి, అంతే. మూడోసారి మోడీ రావాలి. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో తెలంగాణ బీజేపీ నాయకత్వం చాలా క్లియర్గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న తప్పిదాలో లేకపోతే పొరపాట్లో జరిగిన ఇర్రిపరబుల్ డ్యామేజ్ నుంచి నేర్చుకున్న పాఠాలు మొత్తానికి బీజేపీని సరైన డైరెక్షన్లో డ్రైవ్ చేస్తున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జనం దగ్గరికి వెళ్తున్నాం అనేది బీజేపీ నాయకత్వం చెప్పాలనుకుంటోంది. నిజమే, మోడీ గారి నాయకత్వంలో మూడోసారి దేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా
16 సీట్లు గెలిచి తీరుదాం, ప్రాక్టికల్గా ఉందాం. కిందసారి మాదిరి కాదు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మాదిరి కాదు, ప్రాక్టికల్గా ఉందాం. ముందర హైదరాబాద్ అనే పార్లమెంట్ నియోజకవర్గం తెనెత్తుట్టిన తర్వాత కదులుద్దాం. కావాలంటే ముందరైతే మిగిలిన 16 సెగ్మెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి గెలిచి తీరుదాం. కేంద్ర బీజేపీకి కానుగ్గా ఇద్దాం, మోదీ నాయకత్వానికి కానుగ్గా ఇద్దాం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వాసు.